హే హాయ్ గైస్, దిస్ ఇస్ షిరిడి కారే. యాక్చువల్లీ ఈరోజు టాపిక్ వచ్చి మీరు బిఫోర్ లివింగ్ ఇండియా యూ షుడ్ హ్యావ్ 5 హ్యాబిట్స్. ఫస్ట్ వన్, మీరు ఎర్లీ మార్నింగ్ లేదండి. నాకైతే అస్సలు రాదు, బట్ నేను ట్రై చేస్తున్నాను. మీరు నేర్చుకోండి కొంచెం ఈ టైంలోనే. మీరు వెళ్ళక ముందు ఒక 6 months ముందు నుంచి ఇవన్నీ మొదలెట్టండి, హ్యాబిట్స్ నేర్చుకోవడం. తర్వాత మీకు అలవాటుగా ఇంప్రూవ్ అయిపోయి అలవాటు అవుతుంది. మీరు డైలీ రొటీన్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ 5 హ్యాబిట్స్ని. ఎర్లీ మార్నింగ్ పక్కా లేదండి, 5 to 6 o'clock లోపు లేదండి. లేచి మీ పని మీరు చేసుకుంటే మీకు ఎండ్ ఆఫ్ ద డే చాలా రిలీఫ్గా ఉంటుంది, ఏ ప్రెజర్ అనేది ఉండదు. సో మీ ఎర్లీగా లేవడం వల్ల చాలా చాలా వర్క్స్ మీకు ఎర్లీగా కంప్లీట్ అయిపోతుంది. సో నెమ్మదిగా మీకు డే అనేది అవుతుంది, కొంచెం ఫ్రీ రిలీఫ్గా ఉంటుంది, ఏ ప్రెజర్ ఉండదు. ఆ వర్క్ అవ్వలేదు, ఈ వర్క్ అవ్వాలని చెప్పి టెన్షన్స్ అనేది ఏమి ఉండదు. సెకండ్ వన్, మీరు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మీరు ఒక 1 hour ఆర్ హాఫ్-అన్-అవర్ అయినా వర్కౌట్స్ ఆర్ యోగా అలాంటివి ఏమైనా చేయండి. చాలా మంచి హ్యాబిట్, నేను మొదలెట్టాను ఈ రోజే. సో పక్క మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఇవి అలవాటు చేసుకుని అక్కడికి వెళ్ళినా మీకు టైం అనేది కొంచెం సెట్ అవ్వదు. సో మీరు ఇక్కడ ఉన్నప్పుడు అలవాటు చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా అక్కడ జిమ్ ఉన్నా జిమ్ లేకపోయినా మీరు రూమ్లో అయినా మీరు మీ ఓన్ వర్కౌట్స్ ఆర్ యోగా అలాంటివి చేసుకుంటారు. సో ఇక్కడ ఉన్నప్పుడు అలవాటు చేసుకోండి. థర్డ్ వన్, లెర్న్ కుకింగ్. ఇది ఓన్లీ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకి కూడా చేసుకోవాలి. అక్కడికి వెళ్ళినది మనకి ఎవరు ఉండరు, అమ్మ ఉండరు, అక్క ఉండరు, చెల్లి ఉండదు, మన ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అలా ఎవరు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. సో మన పని మనమే చూసుకోవాలి. ఇక్కడ మన అమ్మ నాన్నలు పెట్టినట్లు అక్కడ ఫుడ్ అవన్నీ ఎవరు పెట్టరు, మనది మనం వండుకోవాలి, మనది మనమే అన్ని చేసుకోవాలి. మీరు డైలీ రెస్టారెంట్లో తిందామంటే ఇక్కడ ఇండియాలో మీకు ఒక 200 రూపీస్ అవుతుంది. మీ ఫ్రైడ్ రైస్ తిందామన్నా సరే, లేదు చీప్గా కావాలంటే అది 100 రూపీస్లో వస్తుంది. బట్ అక్కడికి వెళ్తే మీ ఒక ఫ్రైడ్ రైస్ కావాలంటే ఇండియన్ టైప్లో మినిమం మీరు ఒక 1000 రూపీస్ స్పెండ్ చేయాలి. సో అంత స్పెండ్ చేసే బదులు మీరు రోజు స్పెండ్ చేయలేరు అంత అమౌంట్. సో మీరు మీ వంట మీరు నేర్చుకుంటే మీ అక్కడ రా ఐటమ్స్ అనేది అలా అన్నీ దొరుకుతాయి. మీకు ఏ కావాలన్న ఐటమ్స్ ఇండియన్ స్టోర్స్ అనేది ఉంటాయి, ఇండియన్ గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి. సో మీరు వండుకుంటే మీరు హెల్తీగా ఉంటే చాలా మంచిది. బయట ఫుడ్ కూడా కొంచెం మంచిది కాదు, అది బేసిక్గా ఎక్కువ దాంట్లో బీఫ్, పార్క్ ఇవన్నీ కలిపేస్తారు. సో కొంచెం అవాయిడ్ చేయండి. అప్పుడప్పుడు ఏదో వీకెండ్స్లో ఫ్రెండ్స్తో వైఫ్స్ తిరిగేటప్పుడు అలా అంటే ఓకే, బట్ రెగ్యులర్ తిందాం అంటే కొంచెం కాస్ట్ పెరిగిపోతే మళ్ళీ నెక్స్ట్ మీకు ఒకవేళ సెంటిమెంట్స్ ఉంటే మీ బీఫ్, పార్క్ ఇలాంటి వాటికి వద్దు, చికెన్ కొంతమంది వెజిటేరియన్ ఉంటారు, అలాంటి వాళ్ళతో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మీ వంట మీరే నేర్చుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది లైఫ్. తర్వాత వచ్చి ఫోర్త్ వన్, మనీ మేనేజ్మెంట్. ఇది అస్సలు రాదు నాకు, నిజంగా నాకు అస్సలు రాదు మనీ మేనేజ్మెంట్. బట్ నేను నేర్చుకోవాలి, ఎలా అయినా సరే నేర్చుకోవాలి. బికాజ్ మనం ఫైనాన్షియల్గా చాలా అలర్ట్గా ఉండాలి. వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు సేవింగ్స్ చేసుకోవడం, మన ఖర్చులు మనం కొంచెం రాసుకోవడం, ఎంత ఖర్చు పెడుతున్నాం, కొంచెం అన్ని లిమిటెడ్గా మనం ఖర్చు పెట్టడం అన్ని నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంత్ పార్ట్ టైం నుంచి మీకు అమౌంట్ అనేది రాలేదు, మీకు ఒకవేళ బ్లాగర్ అకౌంట్ ఉంటే ఓకే, బ్లాగర్ అకౌంట్లో డబ్బులు కూడా ఒకవేళ ఎప్పుడైనా లేట్ అయినా సరే అప్పుడు మీ సేవింగ్స్ చేసుకునే అమౌంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా సేవింగ్స్ చేయండి, మీరు ఎంత కొంత సేవింగ్ చేసుకోండి, కొంచెం ముందుగానే అలర్ట్గా ఉండండి ప్రతిదానికి. తర్వాత చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఒక కేటగిరీ అయితే ఇంకో కేటగిరీ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు జర్మనీ లాంటి కంట్రీస్ అదర్ దెన్ ఇంగ్లీష్, అదర్ లాంగ్వేజెస్ ఉంటాయి వాళ్ళ కంట్రీస్ అంటూ. అలాంటి అయినప్పుడు మీరు ముందుగా లాంగ్వేజ్ నేర్చుకుని వెళ్ళండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. అదే లోకల్స్లో మీరు ఈజీగా మీరు కమ్యూనికేషన్ అనేది చేయగలరు. ఏదైనా ఇది మీ ప్రాబ్లం వచ్చినా సరే మీరు పోలీస్ వాళ్ళకి అని చెప్పగలరు. బికాస్ జర్మనీలో ఇంగ్లీష్ కన్నా జర్మన్ లాంగ్వేజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అలాంటి చాలా కంట్రీస్ కూడా ఉన్నాయి వాళ్ళు ఓన్ లాంగ్వేజ్. మన ఇండియాలో అయితే హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, తమిళ్, అది బెంగాలీ చాలా ఉన్నాయి, మరాఠీ. సో అలానే వాళ్ళకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, బట్ ఉంటాయి చాలా టైప్స్, బట్ మెయిన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది వాళ్ళకంటూ. సో మీరు ఒకవేళ జర్మనీకి వెళ్తే జర్మన్ పక్కన నేర్చుకుని వెళ్ళండి. మీరు ఏ కంట్రీస్కి వెళ్ళినా సరే ఆ లాంగ్వేజ్ బాగా నేర్చుకుని వెళ్ళండి. ఇంగ్లీష్లో కూడా మీరు ఇంగ్లీష్ వచ్చినా సరే ఫ్లూయెన్సీ రావాలి మీకు, ఈజీ టు కమ్యూనికేషన్. సో ఇవన్నీ నేర్చుకోండి. తర్వాత నా ప్రో టిప్, మీరు ఒకవేళ సిఎస్సి ఆర్ సంథింగ్ సిఎస్సి అని ఈసీ అని మెకానికల్ అయితే దాని రిలేటెడ్ ఏమైనా స్పెషలైజేషన్స్ ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఆర్ ఎనీ టెక్నాలజీ నేర్చుకుని వెళ్ళండి, కొంచెం యూస్ఫుల్ అవుతుంది రేపు పొద్దున్న మీకు అక్కడ ఇంటర్న్షిప్స్కైనా థీసిస్కైనా మీరు ప్రాజెక్ట్స్ చేయడానికి అన్ని ఈజీగా ఉంటుంది. మీ రెజ్యూమ్లతో పెట్టుకోవచ్చు ఆ ప్రోగ్రామ్ మీకు వచ్చు అని చెప్పి, ఆ టెక్నాలజీ మీకు ఆ ఐడియా ఉందని చెప్పి. సో మీకు జాబ్స్ కూడా కొంచెం ప్రాబ్లం ఉండదు. సో ఇలాంటి స్కిల్ కూడా ఒకసారి ప్రో టిప్ చెప్తున్నాను, ఇవి నేర్చుకుని వెళ్ళండి. ఇదన్నీ 1 year 6 months ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. ఇదే గైస్ ఈరోజు వీడియో. నేనైతే జిమ్ కూడా ఈరోజు మొదలెట్టాను, మార్నింగ్ నుంచి. ఈవినింగ్ వెళ్ళాను, రేపు నుంచి మార్నింగ్ వెళ్ళాలి. సో టైం అవుతుంది కొంచెం, ఇంకా నాకు మళ్ళీ నా స్లీప్ సైకిల్స్ యాక్చువల్లీ డిస్టర్బ్ అయిపోయి ఇప్పటికే. సో కొంచెం నేను అవన్నీ సెట్ చేసుకోవాలి, కొంచెం ఎర్లీగా వెళ్ళడం అవన్నీ నేర్చుకోవాలి. సో మీరు కూడా చేయండి, పక్క హ్యాబిట్స్ బాగా అలవాటు చేసుకుని వెళ్ళండి. ఇక్కడ నుంచి ఈజీగా ఉంటుంది మీకు అబ్రోడ్కి వెళ్ళిన తర్వాత.
ఓకే గైస్, మీరు చేయాల్సింది డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ పక్కా మర్చిపోతండి. డూ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో, మర్చిపోతుండే ఇవన్నీ చేయండి గైస్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. సీ యూ, బాయ్, చూస్.